హలో ఆల్! ఈ వీడియోలో స్టీఫెన్ లాంగ్ నటించిన 'హెల్ ఫైర్' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ అయితే ఇది మీకు వీడియో ఆన్ డిమాండ్‌లో ఆన్‌లైన్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ రన్ టైమ్ అయితే 1 అవర్ 34 మినిట్స్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ లేదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సింపుల్‌గా చెప్పేస్తాను భయ్యా. మీరు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న ప్లాట్ లైనే. ఒక స్మాల్ టౌన్‌లో మెయిన్ లీడ్ అయిన హీరో ఉంటాడు. తనకు ఒక డార్క్ పాస్ట్ అయితే ఉంటుంది. ఆ ఊర్లో ఒక క్రైమ్ బాస్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్‌ని మెయిన్ లీడ్ అయిన హీరో ఎలా సాల్వ్ చేస్తాడన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇదే స్టోరీ లైన్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి. అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే ఛానల్‌లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం వర్కౌట్ అవ్వలేదు భయ్యా. బట్ వన్ థింగ్, మీకు కనుక ఈ స్టోరీ ప్లాట్‌లో సరదాగా ఒక యాక్షన్ మూవీ చూద్దాం అనుకుంటే టైం పాస్ అయితే అయిపోద్ది మీకు. ఓకేనా? నాట్ ఫర్ మీ. మీకైతే టైం పాస్ అయిపోద్ది. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే సాలిడ్ ఓల్డ్ స్కూల్ యాక్షన్ వైబ్ అయితే ఉంటుందన్నమాట. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది మూవీ అన్నది. పంచి ఫైట్లు ఉంటాయి. అండ్ ఆ యాక్షన్ బ్లాక్స్ కూడా బాగానే వర్కౌట్ అవుతాయి. లైక్ మీకు ఒక హీరో రావడం, ఒక టౌన్ సేవ్ చేయడం, దానికోసం కొన్ని ఫైట్లు చేయడం, ఇదే సెటప్ ఉంటుందన్నమాట. సో దీని పరంగా ఓకే అనుకుంటే మీరు చూసేయచ్చు. అండ్ ఇంకా మెయిన్ గా స్టీఫెన్ లాంగ్స్ స్క్రీన్ ప్రెసెన్స్ అయితే వర్కౌట్ అవుతుంది భయ్య. ఆయన ఉండడం వల్ల కొన్ని మూమెంట్స్ అన్ని కూడా చాలా ఇంటెన్స్ గా చూడడానికి వర్కౌట్ అయ్యేలా ఉంటుంది అనమాట. సో దాని పరంగా వర్కౌట్ అయింది నాకు. పైగా ఫాస్ట్ పేస్ ఉంటుంది. షార్ట్ రన్ టైమ్ మూవీ. జస్ట్ అలా కూర్చొని టైం పాస్ కి ఏం లేవనుకుంటే సరదాగా ట్రై చేసేయచ్చు. యాక్షన్ బ్లాక్స్ అన్ని వర్కౌట్ అవుతాయి కాబట్టి. ఇంతకు మించి అయితే నాకైతే ఏం వర్కౌట్ అవ్వలేదు భయ్య. మొత్తం స్టోరీ అంతా కూడా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. వెరీ ఫెమిలియర్ స్టోరీ. ఒక రావడం, ఆ టౌన్ సేవ్ చేయడం, ఇదే ట్రూప్ చాలా అంటే చాలా మూవీస్ లో చూసేసాం. సో అందులో ఉండే ట్రూప్సే ఇందులో కూడా యూజ్ చేస్తారు. కొత్తగా అయితే ఏమీ ఉండదు. అండ్ క్యారెక్టర్స్ కానీ, ఆ మోటివేషన్స్ కానీ ఇవన్నీ కూడా జస్ట్ అయితే అలా పైపైన చూపిస్తారు అంతే. డీప్ గా అయితే ఏం తీసుకెళ్లరు. కోర్ ఎమోషన్ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. ఎక్కువగా యాక్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు కాబట్టి ఏదో కొంతమంది స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ కూడా అంత స్క్రీన్ ప్రెసెన్స్ కూడా ఏం వర్కౌట్ అవ్వదు. జస్ట్ ఏదో స్టీఫెన్ లాంగ్స్ మాత్రం వర్కౌట్ అవుతుంది అంతే. ఒక యాక్షన్ మూవీ రొటీన్ స్టోరీ ఫెమిలియర్ ఉన్నా పర్లేదు, చూస్తాం అనుకుంటే చూసుకోండి. లేదంటే అవాయిడ్ చేసేయండి. స్కిప్ చేసిన పెద్ద ఫరక్ పడదు మీకు ఏమీ. ఓకే, మీరు చూద్దాం అనుకుంటే చూడండి. ఆన్లైన్ అవైలబుల్ ఉంది. లేదంటే లేదు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.